ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరి ఉన్న మీ అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనము వాక్య ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనము నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుదాం. చదవబడిన ఈ వచన భాగాలను ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వచన భాగాలు మనందరికీ బాగా పరిచయమైన మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మేడగదిలో ప్రసంగం చేస్తూ ఎక్స్క్లూజివ్గా తన శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యులతో ప్రత్యేకంగా మాట్లాడాడు. దీనిని మేడగది పరిచర్య అని అంటారు. 13 నుండి 16 వరకు ఉన్నటువంటి భాగాన్ని శిష్యులకు ప్రత్యేకమైన రీతిలో బోధించిన అద్భుతమైన విశేషమైన సంగతులవి. అందుచేత చాలా ప్రాముఖ్యమైన వాటిని యేసు ప్రభు వారు వారికి తెలియజేశాడు. ఇందులో నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు వారికి, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేస్తాడు, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలో పనికిరాని తీగలను తీసి పారవేయును. ఫలించని తీగలను తీసి పారవేయటం ద్వారా మిగిలి ఉన్న తీగలు బాగా ఫలిస్తాయని చెప్పాడు. అంటే ద్రాక్షవల్లి ఫలించడం దేవుని యొక్క ఉద్దేశం. ద్రాక్షవల్లికి వేరుగా ఉండి తీగలు ఫలించలేవు. ఫలించని తీగలు కూడా ఉన్నందుచేత వాటి వల్ల నష్టం, ఆటంకం, ఇబ్బంది. అందుకు నా తండ్రి వాటిని తీసి పారవేస్తాడు అనే మాటలు కూడా చెప్పాడు. 5వ వచనం చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో. ఈ మాట చూడండి ఎంత బాగుందో. నాలో ఎవడు నిలిచి ఉంటాడో నేనెవరిలో నిలిచి ఉంటాను. ఈ పాయింట్ మనకు అర్థమైద్దా? నేను ఎవరిలో నిలిచి ఉంటానో, నాలో ఎవడు నిలిచి ఉంటాడో వారే బహుగా ఫలిస్తారు అన్నాడు. నేను మీలో లేకపోయినా మీరు ఫలించలేరు, మీరు నాలో లేకపోయినా మీరు ఫలించలేరు. ఈ మాటలు అంటే ఏమిటి అర్థం? యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడవకపోయినా, ఆయన మన యందు సంతోషించకపోయినా, రెండు కోయిన్సైడ్ కాకపోతే ఫలాలు రావు అని దీని అర్థం. అందుచేత నిలిచి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. చెప్పండి అందరూ ఆ మాట. నిలిచి ఉండుట, స్థిరంగా ఉండడాన్ని నిలిచి ఉండుట అంటారు. కంటిన్యూ చేయడాన్ని నిలిచి ఉండుట అంటారు. ఒకే మాటకు కట్టుబడి ఉండడాన్ని నిలిచి ఉండుట అంటారు. నిలబడ్డాడరా మాట మీద అంటుంటారు. అదే పనిలో నిలిచి ఉన్నాడు అంటే ఈజ్ కంటిన్యూయింగ్ దట్ జాబ్ అని. నిలిచి ఉండుట అంటే స్థిరంగా ఉండుట అని దాని అర్థం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో కూడా ప్రభు మన యొక్క స్థిరత్వాన్ని గురించి మాట్లాడాడు.
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎలా ఉండాలంట మనం? నిలిచి ఉండటం అంటే స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై నిలిచి ఉండండి. దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. ఆరంభపు దినాల్లో భలే శ్రద్ధ, కొన్నాళ్ళు పోయేటప్పటికల్లా ఆసక్తి అంతా తగ్గిపోతే దానివల్ల ఏమి ప్రయోజనము ఉండదు. నిలిచి ఉండాల, ప్రభువులో నిలిచి ఉండాల. ఇది చాలా విశేషమైన అంశం. కంటిన్యూ అని దీని అర్థం. దేవుడు గ్రంథంలో చెప్పాడు, కొన్ని అంశాలలో మీరు నిలిచి ఉండండి అన్నాడు. ఒక 5 మాటలు చెబుతా. 5 మాటలు. మొదటి మాట చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, నమ్మిన వారితో చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పగా. చాలు. వాక్యమందు నిలిచి ఉండాలా. వాక్యమందు నిలిచి ఉండటం అంటే వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని గ్రహించాలా, వాక్యాన్ని అనుసరించాలా. వాక్యమును నిలిచి ఉండటం అంటే ఏంటి అర్థం? వాక్యము వినాలా, వాక్యమును గ్రహించాలా, వాక్యమును అనుసరించాలా. వినడం అంటే ఏంది అర్థం? వినడం అంటే ఏంది అర్థం? పిల్లలు నా మాట వింటం లేదంటున్నారు, ఏంది అని అర్థం? వింటున్నారంటే వాళ్ళకి వినపడదనియా? వినపడకపోతే చెవులు డాక్టర్ దగ్గరికి తెసిపోరు. వినపడుతుంది, లోబడడం లేదు. ఏం చేయడం లేదు? దేవుని వాక్యము వినండి అంటే అర్థమేమి? వాక్యమునకు లోబడండి. వాక్యమును గ్రహించండి అంటే అర్థమేమి? గ్రహించండి అంటే అర్థం చేసుకోండి. ఏం ప్రభు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడో దానిని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న వారు ఆ ప్రకారంగా నడుచుకోండి అన్నాడు. ఎంత మంచి శ్రేష్టమైన మాటలు. ఊరక వింటూ ఉంటారు, సంవత్సరాల తరబడి వింటల్లా. మనం ఏమన్నా ఉందా? నిలబడి ఏమన్నా ఉంటుందా? అర్థం అవుతుందా? గ్రహింపులోనికి వస్తుందా? అనుసరిస్తున్నామా? వాక్యములో నిలిచి ఉన్నామా అని అంటే ఎవరికొరు పరీక్ష చేసుకుంటూ తెలిసిపోద్ది వాళ్ళకే. వేరే వాళ్ళు ఎవరు పరీక్ష చేయాల్సిన పనిలే, ఎవరికి వారికే పరీక్ష చేసుకుంటే చాలు. మనము వింటున్నామా లేదా అంటే ఆ మాటలకు లోబడుతున్నామా లేదా. దేవుని వాక్యములో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే ముందు వినాలి కదా. దేవుని వాక్యం వినకుండా నిద్రపోయే వాళ్ళకి ఏముంది? దేవుని వాక్యం వినకుండా వేరే ఆలోచించుకునే వాళ్ళకి ఏముంది? దేవుని వాక్యం వినకుండా మనసు వేరే చోట తిప్పుతూ ఉంటే ఏముంటుంది? వారు వినని వారు. విని కూడా దాని ప్రకారంగా నడుచుకోకపోతే, యాకోబు భక్తుడు ఒక ఉదాహరణ చెప్పాడు కదా, మనందరికీ తెలుసు. చూడండి, యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలోనే, హెబ్రీ పత్రిక తర్వాత యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మురు మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండండి. ఓరక విని లేచిపోతూ ఉంటే ఏం జరుగుతున్నట్టు? మోసం జరిగిపోతుంది. ఎవరెవరిని మోసం చేస్తున్నారు? ఎవరికి వాళ్ళే. విని సైలెంట్గా వెళ్ళిపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. అలా కాదు, విని
వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి, ఆ ప్రకారంగా నడుచువారై ఉండండి. వాక్యము అంటే ఎవరు? ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? అంటే ఎవరిని వింటున్నాం మనం? దేవుని మాట వింటున్నామంటే దేవునికి లోబడాలి. లోబడిన వారికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే ఎదురాడు ప్రజలు, తిరుగుబాటు చేసేవారు. తిరుగుబాటు చేసేవారంటే డౌన్ డౌన్ అని అరిచేవాళ్ళు, యాక్చువల్గా నశించాలి అని అరిచేవాళ్ళు, వాళ్ళు తిరుగుబాటుదారులు. అంటే దేవుడు ఇంకా ఏమంటున్నాడు తెలుసా? అసలు నా మాట విననోడే తిరుగుబాటుదారుడు. నా మాట వినకుండా లోబడకుండా ఉంటే వాడెవడో తిరుగుబాటుదారుడు. నేను ఏం చేశానంటే ఇంకేం లేదు, ఏం చేయకుండా గమ్మున ఉంటేనే తిరుగుబాటు. దేవుని మాటలకు విధేయత చూపకుండా ఉంటే తిరుగుబాటు చేసిన వారం అవుతాం. అందుచేత మనము ఆయన మాటలు వినాలి. వినాలి అంటే అర్థం చెప్పండి. లోబడాలి, గ్రహించాలి. దానికి అర్థం చెప్పండి. అర్థం చేసుకోవాలి, అనుసరించాలి, అలాగున ప్రవర్తించాలి. ఓకే, ఈ 3 మాటల అర్థం అది. వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? మీ రక్షణ జాగ్రత్త కాపాడుకోండి అన్నాడు. జాగ్రత్తగా ఉండద్దో? మీ విశ్వాసము జాగ్రత్త అన్నాడు. ప్రేమలో వృద్ధి పొందండి అన్నాడు. నేను ఎలా ప్రేమించానో మీరు అలా ప్రేమించండి అన్నాడు. ఒకరిని ఒకరు క్షమించండి అన్నాడు. నిత్యం ప్రార్థన చేయండి అన్నాడు. ఇవన్నీ అర్థం అవుతాయా? అర్థం కానీ తమిళలాగుందా? అర్థమయ్యే మాటలేక మరి లోబడాలి వాటికి. దేవుని వాక్యమునకు లోబడాలి అంటే దేవునికి లోబడాలి, దేవుని మాటలకు మనం లోబడాలి. నంబర్ 1, వాక్యమందు నిలిచి ఉండాలి. చెప్పండి అందరూ. 2వ మాట, అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. నిలిచి ఉండాలి అన్నా, నిలకడగా ఉండాలన్నా, స్థిరంగా ఉండాలన్నా ఒకటే అర్థం. విశ్వాసములో నిలకడగా ఉండాలి. మనకు విశ్వాసం అసలు ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట యేసుక్రీస్తుని గురించిన మాటలే. ఆయన మాటలు వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము వృద్ధి చెందాలి, విశ్వాసములో స్థిరంగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి. అప్పుడప్పుడు విశ్వాసం సన్నగిలిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. శిష్యుల జీవితాల్లో ఈ సంగతులు గమనించిన ప్రభు వారితో అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎందుకు అల్ప విశ్వాసులారా అన్నాడు? పడవలో ప్రయాణం చేస్తున్నారు, గాలి తుఫాను వచ్చింది. యేసు ప్రభు కూడా అదే పడవలో ఉన్నాడు. ఆయన నిద్రపోతున్నాడు. ఆ పడవ పడిపోకుండా చాలా ప్రయత్నాలు చేశారు, అయినా ఇదేం కుదిరేటట్లు లేదు. పెద్దగా కేకలు వేశారు. బోధకుడా, యేసు, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? లేయ్యా, నిద్రపోతున్నావు కమ్మంగా, మేము అల్లాడిపోతున్నామేడా అని అంటే ఆయన పైకి లేచి గాలిని గద్దించి సముద్రాన్ని గద్దించి నిమ్మళమై ఊరుకుండమని అనగానే అవన్నీ నిమ్మళమై ఊరుకున్నాయి.
వెంటనే యేసుప్రభు చూసి అన్నాడు, అల్ప విశ్వాసులారా, ఎందుకని మీరు ఇంత లేక గోలగోల చేశారు? ఈ పడవలో వండుకున్న ఆయన ఎవరు అంటే నేను ఎవరిని చెప్పండి, ఎవరు ఆయన? మీరు చెప్పండి, ఎవరు ఆయన? ఏందో సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అంటే ఏంటి అర్థం? ఆ సముద్రాన్ని, భూమిని, ఆకాశాన్ని, గాలిని, తుఫాన్ని అన్నిటినీ కలుగు చేసినవాడు ఆయనే. మరి నేను అన్నిటినీ కలుగు చేసిన వాడనైతే ఇవన్నీ నా కంట్రోల్లో ఉంటాయని మీకు తెలియదా? మీరు ఎందుకు ఇంతలోనే తొందరపడ్డారు? నా కంట్రోల్లో లేవనుకొని మీరు భయపడి గోలగోల చేసి ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, నశించిపోతున్నాం అంటున్నారు. మరి ఘోరంగా ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అన్నారు. యేసుప్రభువుని అనరాని మాటలు కూడా మొదలుపెట్టారు. ఈ మనిషికి ఆడ దొరకనట్టు ఏడు నిద్రపోతున్నాడురా, మనమంతా నాశనం అయిపోతుంటే ఈయన ఇప్పుడు నిద్రపోతున్నాడు. శిష్యులందరూ వైపు చూసి ఆయన అన్నాడు, అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. ఎలా ఉండాలి? విశ్వాసములో స్థిరంగా నిలకడగా ఉండడం మాత్రమే కాకుండా విశ్వాసములో వృద్ధి చెందాలి. విశ్వాసములో వృద్ధి చెందాలి. ఒక విశ్వాసి నీతిమంతుడైన వాడు దేవుని మందిరం అనే తోటలో నాటబడిన ఒలీవ చెట్టు, ఖర్జూర వృక్షం, మొవ్వ వేసి నిత్యము ఎదుగుతూ ఉండవలసింది. ఎదగాలి, వృద్ధి చెందాలి. 92వ కీర్తన ఒకసారి చూడండి. 92వ కీర్తనకారుడు ఎంత శ్రేష్టమైన మాట అంటున్నాడు గమనించండి. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబనోను అనే పర్వతం మీద ఉన్న దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుతారు. ఈ మాట గమనించండి జాగ్రత్తగా, నిద్రపోయేళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములు వర్ధిల్లుదురు. దేవుని ఆవరణములు వర్ధిల్లాల. మందిరములో నాటబడిన మొక్కల్లాగా నిత్యము దినదినము ఎదుగుతూ ఉండాల. మొక్కలు ఎన్ని రోజులకు ఒకసారి ఎదుగుతాయి? రోజా? నిజమేనా? రోజు. మొక్కలకి మిగిలిన జీవరాశులకు ఉన్న వ్యత్యాసం ఇదే. అందుకే దేవుడు మనలను మొక్కలతో పోల్చాడు, చెట్లతో పోల్చాడు. దినదినము ఎదుగుదల. విశ్వాసములో మనము దిగిపోకూడదు. విశ్వాసములో ఏం చేయాలి చెప్పండి? ఎదుగుదల. ముందు స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం నుంచి ఇంకా మెట్టుకు పైకి వెళ్ళాల్సిందే తప్ప దిగిపోకూడదు, తగ్గిపోకూడదు, సన్నగిల్లకూడదు, బలహీనపడకూడదు, అవిశ్వాసములోనికి రాకూడదు. పేరేం పేరు? తోమా యేసుప్రభు దగ్గర ఒక మాట అనేసేసాడు గబాల శిష్యుల దగ్గర. ఆయన లేచాడు, మేము చూసాము, నువ్వు లేవురా, నేను రాలేదు, నువ్వు మీటింగ్కి రాలేదు, అర్జెంట్ పని మీద పోయాను అన్నాడు. సరే పోతే పోయేవాళ్ళు, కానీ యేసుప్రభు లేచాడు అని చెప్పారు. లేచాడా? లేచాడు, మేము చూసాం. ఏంది మీరు చూసిందే? గాయాలు లేలు పెట్టి చూసారా అన్నాడు. మీరు కాబట్టి నమ్మారు, కానీ నేనైతే అటు నమ్మేవాడిని. చూసిన వాళ్ళు కూడా అనుమానం పుట్టించేటట్టు మాటలు మాట్లాడాడు. అంటే తనకున్న విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంది. వేరే వారి విశ్వాసం కూడా తగ్గిస్తున్నాడు. యేసు ప్రభు తోమాను గమనించి మరుసటి ఆదివారం ఆయన ప్రత్యక్షమై నేరుగా తోమ పక్కన నిలబడ్డాడు. మిగిలిన వాళ్ళు ఎవరిని బలకరించాలి. తోమా అన్నాడు. ఏం సార్ నా దగ్గరికి వచ్చావు అన్నట్టు. ఏందా నమ్మనంటే ఏందిరా? ఎదిగో నా చేతుల్లో గాయాలు ఉన్నాయి, వేలు పెట్టి చూడు, నా ప్రక్కలో గాయం ఉంది, చెయ్యి పెట్టి చూడు,
చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. చూడక నమ్మితే కదా విశ్వాసం అనేది. ఏమిటి నీ విశ్వాసం? పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వచనము 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచూ ఉన్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే, చూడకుండానే విశ్వాసం ఉంచారు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు కదా. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై. మీరు ఆయన చూసి కాదు నమ్మింది, చూడకుండానే నమ్మారు. చూడక నమ్మి విశ్వసించి విశ్వాసములో స్థిరులుగా ఉండి విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి 11వ వచనం, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందాలా. మనమంతా మీటింగ్కి వచ్చేది ఎందుకు? ఒకరి విశ్వాసం వలన ఒకరు బలపడాలా, ఆదరణ పొందాలా, స్థిరపడాలా, హెచ్చరించబడాలా, బలోపేతం కావాలా. నీ విశ్వాసం చూసి నేను, నా విశ్వాసం చూసి నీవు బలపడాలా. పరిశుద్ధుల సహవాసంలో ఉన్న ఆంతర్యం అదే. ఒకరి ప్రేమను చూసి మరొకరు ప్రేమలో వృద్ధి చెందాలా, అలాగే విశ్వాసములో వృద్ధి చెందాలా, వాక్యములో వృద్ధి చెందాలా. దిస్ ఈజ్ అవర్ ఫెలోషిప్. ఇందుకే మన సహవాసం. ఓవరకు చోటు చాలకుండా జరగండి అని ఊరిని చూసుకోవడానికి కాదు. సహవాసం టు అబైడ్ విత్ జీసస్ అండ్ గ్రో ఇన్ ఫెయిత్. ప్రభువుతో అంటు కట్టబడిన వారమై విశ్వాసములో ఎదగడం కోసం. మొదటిది వాక్యమందు నిలిచి ఉండాలి, రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. మూడవది రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలో పట్టుదల ఉండాలా, నిలిచి ఉండాలా, ప్రార్థనలో నిలిచి ఉండాలా. నిలిచి ఉండాలా, ప్రార్థనలో నిలిచి ఉండాలా. అవకాశం దొరికినప్పుడల్లా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మనం నిజంగా చెప్పుకోవాల్సి వస్తే అవకాశం దొరికినప్పుడల్లా ముచ్చట్లు చెప్పుకోవాలి. అదే కదా, అవకాశం దొరికితే చాలు. ఎవరన్నా పొరపాటున ప్రార్థన చేసుకుందామా అన్నారనుకో, బట్టలు బయట ఆరేసి వచ్చా, మేఘాలు వస్తున్నాయి, ఎండుమిరపకాయలు బయట ఆరబోసి వచ్చా, అవి తీయాలా, పొయ్యి మీద అన్నం పెట్టొచ్చా, పొంగిపోద్దేమో, ఏమేమి సాకులు వస్తాయో. ఏమంటే ప్రార్థన చేసుకుందాం అనంగలోనే అంతకుముందు వేరే వాళ్ళ సంగతులు చెప్పుకుంటాం అనుకో, వాళ్ళ సంగతి తెలిసింది నీకు, ఎన్ని గంటలు కూడా అర్థం కావు. చెప్పుకొని దానివల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం చింతాకాంత కూడా లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా మనం ఎంతగా బలపడతాం. ప్రార్థన దేవునితో మాట్లాడేది. ప్రార్థన ఎవరితో మాట్లాడేది? ఒకరితో ఒకరు మాట్లాడేది కాదు, దేవునితో మాట్లాడే మామూలు సంగతి. దేవుడు నీ మాటలు వినడానికి రెడీగా ఉంటాడు. కొంతమంది నాకు సాయంత్రం రాత్రుల పూట ఫోన్ చేయడానికి
పాపం కొద్దిగా వెనక్కి తగ్గుతారు. అన్న రెస్ట్ తీసుకుంటున్నాడేమో, ఏమైనా మీటింగ్లో ఉంటారేమో, అందుకని పాపం నా ఫోన్లన్నీ నానికి వస్తుంటాయి, నా ఫోన్లన్నీ రాజశేఖర్కి వస్తుంటాయి. సార్ ఏం చేస్తున్నాడు, ఏడున్నాడు, ఈ మాటలు ఆయన ఏడే ఉన్నాడు చేయండి ఫోన్ అంటే అప్పుడు చేస్తారు. నాతో మాట్లాడడానికే ఇంతలో గందరగోళం అవుతుంటే సృష్టికర్త అయిన దేవుడితో మాట్లాడడానికి నో రిస్ట్రిక్షన్. ఆయనకు ప్రార్థన చేయడానికి టైమింగ్స్ ఏం అక్కర్లేదు, సమయాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ అవసరత ఎప్పుడుందో, నీ ప్రేరణ ఎప్పుడుందో, నీకు అవకాశం ఎక్కడుందో అదే స్పాట్లో వాట్ ఎవర్ మే బి ద టైం, ఎంత అర్ధరాత్రి వేళైనా ప్రభువా అని అంటే నిద్రపోతుంది. ఇప్పుడుగా తెల్లారి పొద్దున మాట్లాడదామంటారు ఎవరన్నా. దేవుడు అననే అనడు, మనుషులైతే అంటారు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయంలో 12వ వచనం చూడండి ఒకసారి. పేతురు చెరసాల నుంచి బయటకు వస్తున్నాడు. ఆలోచించుకొని మార్కు అనే మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించు, ఎంత మంచి మాట రాసిందండి ఆడ. అనేకులు కూడుకున్నారు అక్కడ. ఒక సహోదరి ఇల్లు, ఆ ఇంటికి పోయారు, ప్రార్థన చేసుకుందామా అనుకున్నారు. అనేకులు కూడి ప్రార్థన, తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇంతలోకి పేతురు వచ్చి తలుపు తట్టాడు. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో, సంఘమంతా అత్యాశక్తితో పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒక సేవకుడు దాన్ని భలే వివరించాడు. అప్పుడు దాకా దీన్ని వేరుగా అనుకుంటుండేవాడిని నేను. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తుంటారు, ఎవడన్నా జైల్లో ఉంటే ప్రభువా జైల్లో నుంచి విడిపించయ్యా, కాపాడయ్యా మీ దాసుడినయ్యా, అంతకుముందే యాకోబుని చంపేశారయ్యా, మళ్ళీ పేతురుని పట్టుకున్నారు, ఇప్పుడు కూడా పేతురుని చంపేస్తారయ్యా, కాపాడు ప్రభువా అని కదా ప్రార్థన చేస్తారు. ఒకవేళ అట్ట విడుదల కోసం ప్రార్థన చేసి ఉంటే పేతురు వచ్చి తలుపు తట్టగానే రోదే అనే చిన్నది వచ్చి తలుపు సందులో కూడా చూసి పేతురు వచ్చాడని వాళ్ళకి పెద్దగా చెప్పంగానే వాళ్ళు సంతోషంగా బయటికి రావద్దా? నై ఎర్రి పెట్టినట్టుంది, పో పేతురు రాడేం లేదు పో అంటున్నారు వాళ్ళు. ప్రార్థన చేసేవాళ్ళు ఆ సంగతి కళ్ళ ముందు జరిగితే కాదులే పో అని అంటున్నారంటే అర్థమేమి? వాళ్ళు చేస్తున్న ప్రార్థన అది కాదు. వారు చేస్తున్న ప్రార్థన ఏందో తెలుసా? యాకోబు చనిపోయాడయ్యా ధైర్యంగా, పేతురు భక్తుడిని కూడా పట్టుకున్నారు, ఆయన కూడా ధైర్యంగా చనిపోవడానికి నీ సహాయం ఈ ప్రభువా, హతసాక్షిగా ఉండడానికి సహాయం దయచే ప్రభువా, నీ మహిమ కోసం తన ప్రాణాలు అర్పించేటట్టుగా సహాయం దయచే ప్రభు అంటున్నారు వాళ్ళు. ఈయనేమో బయటకు వచ్చాడు. విచిత్రంగా ఉంది. ఈ ప్రార్థన ప్రకారం జరగల, దేవుని ఉద్దేశం జరిగింది. అందుకని రోదే అని చిన్నదాన్ని తరింకొట్టారు. మృగో పేతురెట్టు వస్తాడు, బుద్ధి లేదానా, ఏం మాట్లాడుతున్నాను అంటే పెద్దోళ్ళు వచ్చి మళ్ళీ తలుపు తీసుకొస్తే పేతురు. ఆశ్చర్యం వేసింది వాళ్ళకి. ఇది ఎలా సాధ్యమైంది, మనం అడగలేదే. నువ్వు అడగకపోయినా సమస్తము మేలు కలగడానికి సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి. మనం మాత్రం భారంగా ప్రార్థన చేయాలి. అందుకని ఏం చేయాలి ప్రార్థన చెప్పండి? పేతురు నిడిపించమని కాదు, నీ చిత్తం ఏమిటి ప్రభువా, పేతురు పట్ల నీ చిత్తమేమి? దేవుని సేవకులు వాక్యం చెబుతూ అంటున్నారు, యాకోబును ఖడ్గముతో చంపించుటకును పేతురును విడుదల చేయించుటకును దేవుని చిత్తమైంది. కొంతమందిని శ్రమ పెట్టడానికి, కొంతమందిని అద్భుతంగా విడుదల చేయడానికి ప్రభు చిత్తమైంది. అందుచేత మనం దేని కొరకు ప్రార్థన చేయాలా? దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నీ చిత్తం అయితే ఈ పని చేస్తాను.
నా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చయ్యా, నీ చిత్త ప్రకారంగా ఇలా మమ్మల్ని నడిపించు అని ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేయాలా. తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన విజ్ఞాపన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ప్రార్థన ఒకసారి జాగ్రత్తగా చదవమంటే నిదానంగా ఆయన ఎలా ప్రార్థన చేశాడో. ఇట్ ఇస్ ఎ మోడల్ ప్రేయర్, ఇంటర్సెసరీ ప్రేయర్, ప్రధాన యాజకుని విజ్ఞాపన ప్రార్థన. ఒక ప్రధాన యాజకుడు దేవుని సముఖంలో ఎలా ప్రార్థన చెయ్యాలో అలా ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే ప్రార్థన చేయటం ఎట్టనో మనకు అర్థమైపోద్ది. యోహాను సువార్త 17వ అధ్యాయం అది 4వ మాట 3 మాటలు చెప్పానా? ఏమిటి అయ్యి? వాక్యమందు నిలిచి ఉండాలి, విశ్వాసమందు నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి. 4వ మాట సహవాసములో నిలిచి ఉండాలి. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం 2:42 ఆ దినము నుంచి మించు 3,000 మంది సంఘములో చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వాక్యము ప్రార్థన అనే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి అందులో మిగిలి ఉండేది ఏమిటి? సహవాసం, ఫెలోషిప్. దేవుని సన్నిధానములో ఫెలోషిప్లో ఉండాలి. సహవాసం లేకపోతే తోమలాగా అల్ప విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి దిగజారిపోయే పరిస్థితుంది. తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని హెచ్చరిక చేశాడు ప్రభు. అందుచేత మనము సహవాసాన్ని అన్నడు వీడకూడదు. సహవాసాన్ని విడిచిపెట్టామంటే యేసు ప్రభువును కలుసుకోవడం మిస్ అయిపోయామని అర్థం. సహవాసాన్ని గురించి మాట్లాడుతూ వీఆర్ ఇన్ ఫెలోషిప్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసములో మనం ఉన్నాం. తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తు యేసుతోనూ ఉన్నాము. అలాగే మనము పరిశుద్ధుల సహవాసములో కూడా ఉన్నాము. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభు సాన్నిధ్యంలో ఉండడం ద్వారా మనము పరిశుద్ధుల సహవాసములో ఉన్నాం. దేవునితో సహవాసం, సంఘ సహవాసం మనం ఎన్నడూ కూడా విడిచిపోరాదు, మరచిపోరాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ మాట సహవాసం. 5వ మాట ఏమిటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనములో మనం ముందే చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగునే ప్రేమించి తిని నా ప్రేమలో నిలిచి ఉండండి. మనము నిలిచి ఉండవలసిన మరొక అంశం ఏమిటంటే దేవుని ప్రేమలో నిలిచి ఉండాల. కంటిన్యూ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉందరు. నేను తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను. మీరు నా ఆజ్ఞలను గైకొని ఈ ప్రేమలో నిలిచి ఉండండి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. 1 యోహాను పత్రికలో చెప్పబడిన మాటలు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరిగినవాడు కాదు. చీకటిలో ఉన్నవాడు దేవుని ప్రేమించేవాడు కాదు. సహోదరుని ప్రేమింపలేనివాడు దేవుని ప్రేమించలేడు. ఈ మాటలన్నీ యోహాను పత్రికలో ఉన్నాయి. యోహాను పత్రికలో ఈ సంగతులన్నీ ఉన్నాయి. మొదటి పత్రికలో మనం వాటిని గమనించగలం. ప్రేమ చాలా అద్భుతమైనటువంటి అంశం. అది ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపమే. అందుచేత మనము ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయన కలిగి ఉన్న ప్రేమ మనం కలిగి ఉండాలి. ఆయన చూపించే ప్రేమ మనం చూపించాలి.
ఆయన ఎలాగూ తన ప్రేమ ద్వారా తన వారందరిని ప్రేమించాడో అంతము వరకు వారిని ప్రేమించాను. ప్రాణము పెట్టినంతగా ప్రభు ప్రేమించాను. ఆయన ప్రేమకు మించిన ప్రేమ ప్రపంచంలో మరొకటి లేదు. మనమందరం ఎరిగినట్టుగా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి దేవుని ప్రేమ యొక్క విశేష లక్షణాలు అందులో కనబడుతున్నాయి. అందుచేత విశ్వాసులమైన మనం నిలిచి ఉండాల. 1 యోహాను పత్రిక 3:6 చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడు కూడా పాపము చేయడు. పాపము చేయువాడెవడు ఆయనను చూడలేదు, ఆయనను ఎరగడు. అందుచేత ఆయనలో నిలిచి ఉన్నవాడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనమేగా చదివింది. 2వ యోహాను పత్రిక 9వ వచనం చదవండి. 2వ యోహాను పత్రిక 9. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక విడిచిపెట్టి ముందుకు పోయేవాడు దేవుని అంగీకరించడు, అంగీకరించిన వాడు కాదు. ఓకే, దేవుని యొక్క బోధలో నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడని మనకు అర్థమవుతుంది. సో వీ మస్ట్ అబైడ్ విత్ జీసస్. యేసు ప్రభుతో మనం అంటుకట్టబడిన వారంగా ఉండాలి, నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండాలి. 2వది విశ్వాసమందు నిలిచి ఉండాలి. 3వది ప్రార్థన యందు నిలిచి ఉండాలి. 4వది సహవాసమందు నిలిచి ఉండాలి. 5వది దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. విశ్వాస జీవితం అంటేనే నిలిచి ఉండే జీవితం. ఆషామాషాగా ఎటు గాలి కొడితే ఎటు కొట్టుకొని పోయేది కాదు రకం. ఏ గాలికి ఆ తెరచాపెత్తే విధానం కాదు. ప్రభువులో స్థిరంగా ఉండాలి. చెట్లు ఎక్కడైనా కూడా స్థిరంగా ఉంటాయి, అంతేనా? మన పెరట్లో ఒక చెట్టు నాటామో ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా అది ఆడే ఉంటుంది, రోజు ఎదుగుతూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దేవునిలో ఉన్నవారు స్థిరంగా దేవునిలో ఉండాలి. దానివలన ఆత్మ సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. దేవుడి తలంపులను మన హృదయాల్లో దీవించునుగాక. ప్రార్థన.